ముందుగా మీరు ఎందులోనైతే బిర్యానీ చేయాలనుకుంటున్నారో అందులో ఒక 10 ml ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి చూడండి, నేను ఎగ్కి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను 4 సైడ్స్. ఇవి అందులో వేయండి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ పైన లేయర్ కోటింగ్ మంచిగా క్రిస్పీ అయ్యేలా గోలించుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలాస్ నేను 2 భాగాలుగా చేసి పెట్టుకున్నాను, 3 ఆనియన్స్, 2 టమాటోస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర 1 హ్యాండ్ఫుల్, పుదీనా 1 హ్యాండ్ఫుల్, కొత్తిమీర 1 హ్యాండ్ఫుల్. రైస్ 1 అవర్ బిఫోర్ నానబెట్టేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో లైట్గా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా గోలిన ఎగ్స్ అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఇవన్నీ లైట్గా టాస్ చేసి ఎగ్స్కి ఆ ఉప్పు, కారము, లైట్ గరం మసాలా, పసుపు పట్టేలాగా చేసుకోవాలి. చేసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం హోల్ గరం మసాలా సగం పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. చూడండి, నేను హాఫే వేసుకుంటున్నాను. షాజీరా ఇందులో వేసుకోవట్లేదు. కానీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ అన్నీ వేసాం కదా, ఇవి మగ్గే వరకు గోలించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటారో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. దాంట్లో మిగిలిపోయిన హోల్ గరం మసాలా వేసుకోండి. నేను 3 లవంగాలు, 6 కార్డమం, దాచిన చెక్క, షాజీరా ఇవి ఇందులో వేసుకున్నాను. మీ దగ్గర స్టార్ అనైజ్ ఉంటే స్టార్ అనైజ్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేయండి, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మకాయ, హాఫ్ చెక్క, నూనె వేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 మిరపకాయల చొప్పున, నేను కారం తక్కువ మిర్చి వాడుతున్నాను, మిరపకాయలు వేసుకోండి, తొడిమలు తీసేసి వేసుకోండి. ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత నేను టేస్ట్ చూసుకుంటాను. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ నీళ్ళు మసలే వరకు వెయిట్ చేయండి. ఇది ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ అయిపోయాయి, బాగా మగ్గాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేను ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని గోలే వరకు కలుపుకోండి. ఇది గోలి ఆనియన్స్తో మిక్స్ అయ్యాక ఇందులో టమాటా వేసుకోండి. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు వెయిట్ చేయండి. టమాటాలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం యాక్చువల్ కలర్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు,
కారం, నేను కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోండి. మంచి కలుపుకున్నాక గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా నేను ఫ్లేమ్ తగ్గించుకుంటున్నాను. తగ్గించేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఫ్లేమ్ అనేది మీడియంకి అయిపోయాక నేను పెరుగేసుకుంటాను. చూసారా, హాఫ్ వరకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పెరుగేసుకుంటాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కింద ఫ్లేమ్ ఆన్ చేయండి. ఈ స్టేజ్లో మీరు కావాలంటే బిర్యానీ మసాలా టేస్ట్ చేయొచ్చు. ఉప్పు కారం మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న హాఫ్ ఎగ్స్ వేసుకుందాం. ఇంట్లో మనం హాఫ్ ఎగ్స్ వేసుకోవాలనుకున్నాం కదా, ఇప్పుడు చూసారా, ఈ నీళ్ళు మరగడానికి వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. కంప్లీట్ రైస్ వేసేసుకోండి. దీంట్లో కంప్లీట్ రైస్ వేసాం కదా, కంప్లీట్ రైస్ వేసేసాక మోర్ దాన్ 50% ఉడికే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తూ మిగతా ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఈ మసాలాలో మంచిగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం దీని మీద ఇలా ఉడుకుతున్న రైస్ తీసి వేసుకుందాం. చూడండి, నేను ఫ్లేమ్ ఆఫ్ చేయలేదు. ఇది 50% ఉడికిన రైస్. ఇప్పుడు ఈ రైస్ని మనం ప్రెస్ చేయకుండా అరేంజ్ చేసుకోవాలి. చపాతీ ప్యాన్ ఉంటే చపాతీ ప్యాన్ పెట్టుకోండి. చపాతీ ప్యాన్ మీద బిర్యానీది పెట్టేసేయండి గిన్నె. వేయాల్సినవి పుదీనా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు వాటర్ అండ్ నిమ్మకాయ జ్యూస్. రైస్ లేయరింగ్ అయిపోయింది కదా, దీని మీద లైట్గా మనం పుదీనాను కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకోవాలి. దీని మీదనే ఫ్రైడ్ ఆనియన్స్,
కుంకుమ పువ్వు వాటర్, పాలు, కుంకుమ పువ్వు పాలు, నిమ్మకాయ జ్యూస్, ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాం కదా, దీని మీద మిగిలిపోయిన రైస్, ఇది ఇంకో కొంచెం కుక్ అయి ఉంటుంది, ఇది కూడా వేసేసుకోవాలి. నేను రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఇంత ముందులానే పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, కుంకుమ పువ్వు పాలు, నిమ్మకాయ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు హాఫ్ ఎగ్స్ పెట్టుకున్నాం కదా, మిగిలిన హాఫ్ ఎగ్స్ ఇలా మీద పెట్టుకోండి. దీనికి ఆల్రెడీ ఉప్పు కారం ఉంది, సో నో నీడ్ టు వరీ. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ఎగ్జాక్ట్ మూత పెట్టుకోండి. ఇంతకుముందు మనం బియ్యం ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు, అవి దీని మీద పెట్టేసుకోండి. కుదిరితే ఇంకొంచెం బరువు పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదండి నా సెటప్. నేను ఒక గిన్నెలో ఫుల్ వాటర్ తీసుకున్నాను. అవే ఇంతకుముందు బియ్యం ఉడకబెట్టుకున్న వాటర్, ఎసరు వాటర్. నా బిర్యానీ మూత కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేశాను. అండ్ లో ఫ్లేమ్ మీద చపాతీ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను, సో దట్ నాకు కింద మాడకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. లో ఫ్లేమ్లో నేను 20 minutes ఉంచుకుంటాను. సో 20 minutesలో ఆ కంప్లీట్ రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను బిర్యానీ తీస్తున్నాను. 20 minutes అయింది, చూద్దాము. చూడండి, మగ్గినట్టుగా ఉంది కదా, బిర్యానీ అయిపోయింది. ఇటు సైడ్ చూసారా, గ్రేవీ మనకి మీదికి వచ్చేసింది.